కేవలం 10th అర్హతతో మనకి కేజీబీవీ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. 10th అనే కాదు, 10th నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులతో ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో, ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈరోజు క్లియర్‌గా ఈ వీడియోలో చూపిస్తూ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు చేయాల్సింది ఒకటే, స్కిప్ చేయకుండా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇలాంటి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే 10th నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. అలాగే ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదనమాట. డైరెక్ట్ జాబ్ అనమాట. సో, మనం ఇలా అప్లై చేసుకుంటే అలా జాబ్ వచ్చే అవకాశం, ఒక మంచి నోటిఫికేషన్ ఇదే అనమాట. సో, దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియో చూసేయండి. సో, కేజీబీవీ నాన్ టీచింగ్ రిక్వైర్మెంట్ 2025 అంటే లేటెస్ట్ వార్డెన్ అటెండర్ అవుట్ స్కోరింగ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష అంటే కస్తూరా గాంధీ బాలిక విద్యాలయ అంటే కేజీబీవీలో సో, మొత్తం కూడా 1095 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారనమాట. సో, ఇది వచ్చేసరికి ఫీమేల్స్ మాత్రమే, ఓన్లీ మహిళలకు మాత్రమే ఛాన్స్ ఉంది. అవుట్ స్కోరింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో 10th ఇంటర్మీడియట్ అలాగే ఎనీ డిగ్రీ బీఈడి ఎంఏ సో కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో మనకి టైప్ 3 అలాగే టైప్ 4 కూడా ఉంటుంది. ఈ కేజీబీవీలో ఉద్యోగాలు ఒకేషనల్ అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు అలాగే సో అకౌంటెంట్, ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే అండ్ నైట్ వాచ్ మ్యాన్ కాదు వాచ్ ఉమెన్, ఎందుకంటే ఇక్కడ ఉమెన్స్కి మాత్రమే ఛాన్స్ ఉంది కాబట్టి. అటెండర్, స్వీపర్ అలాగే సో నెక్స్ట్ టైప్ 4లో వచ్చేసరికి వార్డెన్, పార్ట్ టైం టీచర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టుల కోసం మొత్తం కూడా 3వ తారీఖు జనవరి 3 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో, నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి 11 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. సో, దీని యొక్క ఏజ్ లిమిట్ అలాగే సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి కూడా చూద్దాము. ఏ పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ పోస్ట్కి క్వాలిఫికేషన్ అన్నీ కూడా చూద్దాం. సో, అప్లై చేసుకున్న తర్వాత మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో, చూద్దాం. సంస్థ పేరు వచ్చేసరికి కేజీబీవీలో అనమాట, కస్తూరా గాంధీ బాలిక విద్యాలయంలో జాబ్స్ అనమాట. సో, పోస్ట్ పేర్లు చెప్పాను కదా, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లు అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, అకౌంటెంట్, ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే అండ్ నైట్ వాచ్ ఉమెన్, అటెండర్, స్వీపర్, వార్డ్ ఉమెన్, పార్ట్ టైం టీచర్స్, ఇలా మనకి పోస్టులు అనమాట. ఇలా మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 1095 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో, నెక్స్ట్ రిక్వైర్మెంట్ విధానం అవుట్ స్కోరింగ్ పద్ధతి అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 45 years. విద్యార్హత వచ్చేసరికి 10th 12th అంటే ఇంటర్, ఎనీ డిగ్రీ బీఈడి ఎంఏ వాళ్ళకి అందరికీ ఛాన్స్ ఉంది. శాలరీ వచ్చేసరికి 15K to 60K మధ్యలో ఉంటుంది. స్టార్టింగ్ డేట్ జనవరి 3 అలాగే చివరి తేదీ వచ్చేసరికి జనవరి 11 వరకు మాత్రమే టైం ఉంది. వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు చూడండి. నెక్స్ట్ ఏ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి చూద్దాం. టైప్ 3లో వచ్చేసరికి మనకి ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లు 97 పోస్టులు అలాగే కంప్యూటర్ 137, అకౌంటెంట్ 11, ఏఎన్ఎం వచ్చేసరికి 110 పోస్టులు, హెడ్ కుక్ వచ్చేసరికి 22, అసిస్టెంట్ కుక్ వచ్చేసరికి 89, అలాగే డే అండ్ నైట్ వాచ్ ఉమెన్కి వచ్చేసరికి 44, అటెండర్కి వచ్చేసరికి 28, స్వీపర్కి వచ్చేసరికి 16, ఇలా మొత్తం అన్నీ మనకి టైప్ 3లో వచ్చేసరికి 564 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. సో, నెక్స్ట్ టైప్ 4 కేజీబీవీలో టైప్ 4 పోస్టులు అయితే చూద్దాం. వార్డెన్ 86, పార్ట్ టైం టీచర్ 122, హెడ్ కుక్ ఇలాగ అసిస్టెంట్, ఇలా మొత్తం కూడా 531 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్ వీళ్ళందరికీ కూడా మనకి 10th పాస్ అవుతే సరిపోతుంది. 10th మార్క్స్ ఆధారంగా మనకి సెలెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఉండాలి, లేదంటే మనకి బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకేషనల్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇలా మనకి బయట వర్క్స్ కూడా వచ్చి ఉండాలన్నమాట. అకౌంటెంట్కి వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వార్డెన్కి వచ్చేసరికి మనకి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సో 10th పాస్ అయి ఉండాలి. అంటే ఇక్కడ మనకి 50 మార్క్స్, ఓసీ వాళ్ళకి అయితే 50 అలాగే బీసీ వాళ్ళకి అయితే 45, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 40%. ఎందుకంటే మార్క్స్ ఆధారంగానే ఇక్కడ మనకి సెలక్షన్ జరుగుతుంది కాబట్టి వార్డెన్ పోస్టులకి మనకి ఇంత పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ పార్ట్ టైం టీచర్స్కి కూడా అంతే. ఇక్కడ బీఎస్సీ మ్యాథమెటిక్స్ బ్యాచులర్ డిగ్రీ కలిగి ఉండాలి. ఓసీకి కనీసం 50 అలాగే బీసీలకి 45% ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 40% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో, దీనికి వచ్చేసరికి బీఈడి ఆర్ ఎంఏ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ పోస్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏఎన్ఎంకి వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి.
ఇలా మనకి పోస్ట్ ఆధారంగా 10th నుంచి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి 15K to 60,000 వరకు ఉంటుంది. అంటే పోస్ట్ ఆధారంగా మనకి శాలరీ అయితే ఉంటుంది. సో ఈ పోస్టులకు వచ్చేసరికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ లేదు, ఎగ్జామ్ కూడా లేదనమాట. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏపీసీ కార్యాలయం మండలాల్లో వారిగా తాత్కాలికంగా ఎంపిక అయితే జరుగుతుంది. సో అక్కడే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అప్లై చేసుకున్న తర్వాత మనకి January 23, January 24 ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట ఏపీసీ కార్యాలయంలో. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట, చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ 10th నుంచి పీజీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మరి మిస్ చేసుకోవద్దు. ఇలాంటి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే కూడా అప్లై చేసుకోండి. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి షేర్ చేయండి.